ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి చిత్తూరు జిల్లాలోని జీడి నెలరొద్దున గుజ్జు పరిశ్రమల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తోతాపూరి మామిడికి కిలోకి 10 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ధర లేకపోవడంతో వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదనకు వేదనకు గురవుతున్నారు. మామిడి పండించటమే ఇక దండుగా అనేటువంటి పరిస్థితికి వచ్చినారు. గత సంవత్సరం రైతుల వేదనను చూసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పలమనేరులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన తరువాత ప్రభుత్వం కొద్దిగా కదిలి రవింత విదిలించింది. ఈ సంవత్సరం అది లేదు, 2 రూపాయలకే ఫ్యాక్టరీలు కొంటాము అనేటువంటి పరిస్థితి. చివరకు వాళ్ళు 6 రూపాయలు ఇస్తామని 5 రూపాయలు కూడా ఇవ్వటం లేదు. మామిడి పంట ఆఖరు దశకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 4 రూపాయల మద్దతు ధరను ప్రకటించింది. ఈ 2 కలిపినా రైతుల ఆత్మహత్యలు ఆగేటువంటి పరిస్థితి లేదు. కూడా రాయకుండా 4 రూపాయలు మద్దతు ఇస్తామని ప్రకటించటం మూలంగానే రైతులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వాళ్లు రోడ్ల మీదకి వచ్చి గత 10 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. రైతుల పక్షాన నిలబడేటువంటి రైతాంగ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మామిడి రైతులకు అండగా నిలవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది కనుక ఆ రైతులకు 15 రూపాయలు కిలో చొప్పున ప్రభుత్వం ప్రకటించేంత వరకు ఉద్యమం చేయాలని నిశ్చయించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున ఈ పోరాటం చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం రైతుల కన్నీళ్లు తుడవటానికి వెంటనే 15 రూపాయల మద్దతును ప్రకటించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. జై జగన్.